బిడ్డ నేనేం చెప్తా అదే ఇంటదిరా నా బిడ్డ. నా బిడ్డ మంచిది, పొద్దున్నే లేచి తల స్నానం చేసి దేవునికి పూజ చేసి ఇంట్లో పనులన్నీ చేసింది. బిడ్డ నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానే. ఇప్పుడు ఎందుకమ్మా నాకు? నువ్వు ఇంకేమైనా చిన్న పిల్లవానే? నేను ఎంత పెద్ద పెరిగినా నీకు చిన్న పిల్లనే కదమ్మా. చిన్న పిల్లవే కానీ పెళ్లి చేసుకో. ఇక చేసుకుంటా మెల్లగా మెల్లగా. ఎప్పుడు? తర్వాత చేసుకుంటానే. చేసుకునే ముసలిదాన్ని అయినాక. సరే అమ్మా, ఆ లోపు నీతోటే ఉంటా కదా నేను. చాలా నీకేడ పని లేదు. అవును, గా ఎండి గాడేంది ఇంకా అత్తలేడు? ఏమో అమ్మా, నిన్ననే చెప్పిండి ఇవాళ లేటుగా వస్తా అని. ఎందుకట? ఇంటికాడ ఏదో పని ఉందాట, నాకు కూడా ఏం చెప్పలేదు. సరే వస్తాండు. ఏంద్రా ఎండి అలా బాగా లేట్ అయింది. అగో నిన్న అమ్మాయి గారికి చెప్పినా కదా ఈరోజు లేట్ అవుతుందని. లేట్ అవుతుందని చెప్పినావు అని ఎందుకు లేట్ అవుతుందో చెప్పలేదు కదా. అది ఇంటికాడ సున్నం వేసుకుంటున్నాం అమ్మగారు. ఎందుకురా? ఇప్పుడు ఏం పండుగలు కూడా ఏం లేవు కదా. అంటే బాగా రోజుల నుంచి అనుకున్నాం, ఇక వీలు కాదు. ఇప్పుడు వీలైతుంది అమ్మగారు. సరే, నాట్లేయడానికి వాళ్ళందరు వేళ్ళు, నువ్వే లేట్ అవుతుంది. పోయి వాళ్ళకు నారంది పో. సరే అమ్మగారు. చెప్పనవో? సరే అమ్మగారు. ఏ ఆగాగు, అక్కడ పని అయిపోయినాకనే చెప్పను ఇంటికి రా. ఆ బాయ్ మోటార్ ఖరాబ్ అయింది. ఇంట్లో చెద్దర్లు వినడానికి మనుషులు అత్తాళ్ళు. సరే అమ్మగారు. పైన రూమ్ కూడా బాగా చెత్తుంది, అచ్చదంతా సాపి. సరే అమ్మగారు, పోయేస్తా. తొందర్రా. సరే అమ్మగారు. ఈడు పనులకు లేటే వస్తాడు గాని మంచోడమ్మా. అన్ని మంచోడు అంటున్నావేందే? మరి లేకపోతే ఏందమ్మా, నువ్వు గవన్ని పనులు చెప్పినా కూడా ఓపిక కొద్ది సరే అని అన్నాడు. ఇంట్లో గంత మంది పనులు ఉన్నారు, వాళ్ళందరికి చెప్పొచ్చు కదా, వాడు ఒక్కడికి చెప్పబడుతుంది. అన్నంటే నీకెందుకు రేషం వస్తుంది? అట్లా కాదమ్మా, అంత మంది ఉన్నారు, మనిషికి కొన్ని పనులు చెప్పొచ్చు కదా. అయితే రేపటి నుంచి అన్ని పనులకెళ్ళి తీసేస్తా, నువ్వు చేయని పనులని. సరే అమ్మా, చేస్తా. నీకేమన్నా బుద్ధి ఉందా? మనం సర్పంచి, వాళ్ళే వెయ్యాలి పనులు. అలాగా మనం కూడా చేస్తే తప్పేమున్నదమ్మా. తప్పే అది. పా కూరండేవు. నేనా? నువ్వే. అమ్మగారు, అమ్మగారు. ఏంటి? నాటేసి మొత్తం అయిపోయింది అమ్మగారు. సరే పోయి ఆ నీళ్లు అయిపో. సరే అమ్మగారు. పో తొందర పోయి, మళ్ళీ నస్తారు. సరే. అరే చెప్పండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏంట్రా? అమ్మాయి గారు చెప్పే. పని బాగా అవుతుందా? అవునే, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఇట్లా చూస్తుంటే నాకు బాగా బాధ అనిపిస్తుందిరా. ఏం చేద్దామే, పని అసంటిది. అయినా కొద్ది రోజులే కదరా కష్టపడేది నువ్వు, తర్వాత ఇంటికి అల్లును అవుతావు, నువ్వే పనులతోటి పని చేయించుకున్నట్టునివి. అవునే, నువ్వు ఆ మాట అంటా అంటే సంతోషం అనిపిస్తుంది. సరేగాని ఏమన్నా తిన్నావా? లేదే, పని బిజీలా మర్చిపోయిన తినుడు కూడా. పిచ్చారా, ఇప్పటిదాకా తినకుంటుంటావా? సరే నువ్వు ఇన్న ఉండు, నేను పోయి వేసుకుని వస్తా. సరేనే. సరే, పని చేయక్కడ ఉండు. సరేనే. ఇక తినురా. నువ్వు తిన్నావా? తిన్నా ఇప్పుడే. సరే కానీ నా బర్త్డే వస్తుంది కానీ నాకేం గిఫ్ట్ ఇస్తావు? నువ్వు అడగాలారా? నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, నేను ఇస్తా. నువ్వే నాకు ఒక పెద్ద గిఫ్ట్.
ఇక నాకెందుకే గిఫ్ట్? అట్లుంటదారా? ఎంత నేను గిఫ్ట్ అయినా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. సరే ఈ మరి. సరే మన షాపింగ్ పోదామా రేపు? షాపింగ్ ఆ, దేనికి? మన ఆవిడ పైసలు లేవు. నేనే తీసుకుంటారా, నీ బర్త్డే వస్తుంది కదా, నీకు ఒక కొత్త డ్రెస్ కొందామని. అవునా? సరేనే. మరి ఇంట్లో అమ్మ చూడక ముందు పోదాం. సరే, నేను ఆ రోజు ఊరికి పోతానని చెప్తామ్మా గారికి. సరే, నేను కూడా మా ఫ్రెండ్ దగ్గరికి పోతాను అని చెప్పొస్తా అమ్మకి. తోడుదాం కదా. మంచిగా ఉందా కూర? సూపర్. నేనే చేసిన. మంచిగా ఉంది. ఏంద్రా తమ్ముడు గిన్ని రోజుల తర్వాత గీ అక్క మీద ఖాళీ పడ్డది? అదేం లేదక్క, ఇంటికాడ పనులు ఉండే, అందుకే వీలుగాక రాలేదు. అబ్బా, నేనేమో ఈ అక్కని మర్చిపోయాడు వచ్చి ఇంకా అత్తలేడు మా తమ్ముడు అనుకుంటా అన్న. సర్పంచ్ లెక్క గెలిచినానే కదా నువ్వు వచ్చింది. ఏ అట్లా కాదక్క. మరి ఎట్లా? సరే కూసొల్లి. ఏ కవిత నువ్వు పోయి నీళ్ళు లేపోవే. ఏం సంగతిరా తమ్ముడు, ఏం పని మీద వచ్చిల్లు? అక్క అది 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 అనుకుంటే ఎంతసేపు ఉంటావురా? చెప్పు తొందర, ఏంటిదో? అదేం లేదక్క, చిన్నోంది చదువు అయిపోయింది, అయితే కోడలిది కూడా చదువు అయిపోయింది కదా. అదే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. అంటే ఇప్పుడు నా బిడ్డ చదువు అయిపోయింది కాబట్టి పెళ్లి చేద్దామని వచ్చిల్లు. అదే చదువు కాకుంటే అత్తరారా మీరు ఇటు? చెప్తిని కదా అక్క, ఎందుకు అంత కోపం? పొలాలు నాట్లు పెట్టుడు, దున్నిచ్చుడు, మందుదారుడు, కైకిలోలు దొరుకుతలేరు, అందుకే రాలేకపోయినావు. అడుగు దీన్ని. అంటే దాన్ని అడిగంటావేంద్ర? వాళ్ళు అన్ని పనులే కదా చేసేది. నీకు 2 నిమిషాలు టైం దొరుకుతలేదా నాతో మాట్లాడడానికి? మరే కైకిలోలు దొరుకుతలేరు అక్క. సరే అదంటే సాయంత్రం. పొద్దునేం చెప్తాను, తినంగా ఏం చెప్తాను, పన్నంగా ఏం చెప్తాను? ఆరా ఏమన్నా అంటే దాన్ని అడుగక్క. అట్లా ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు అయితే వచ్చినాం కదా. నువ్వే కదా మా ఇద్దరిని విడదీయాలనుకుంది. ఏంది నాకు అంత పెద్ద పెద్ద మాటలు అంటాను? నీకు అసొంటి దాన్ని కాదు. మరి గసంటి దాని కాకుంటే గిన్ని రోజులు నా తమ్ముడు నా దగ్గరికి ఎందుకు రాలేదే? మరే అక్క ముచ్చట ఇడిచిపెట్టే, పందిరక రాలే అని చెప్పినా కదా. కొంచెం ఏమనుకోకుండా చిన్నోరు రేపు అత్తడు, కోడలను చూపెట్టు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిండు కదా. అలాగా వీళ్ళిద్దరి గిట్ట నచ్చితే పెళ్లి చేద్దాం. నేను కూడా మీరు రాకపోయేసరికి వేరేటోళ్ళ కన్నా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఇక మీరు వచ్చినాక నేను వేరేటోళ్ళని ఎందుకు ఇస్తా? సరే రమ్మని రేపు. సరే అక్క. కానీ ఇంకోసారి అయితే మళ్ళా రా. ఏ అత్త అక్క, ఫోన్ కూడా చేస్తా. ఇక పెళ్లి చేస్తే ఎప్పుడు వచ్చుకుంటా పోవడేనాయే. అదే రాండి. పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ రాయనా. ఎంత అయినా రక్త సంబంధంగానే వేరేటోళ్ళకే ఇచ్చి వేద్దాం అనుకున్నా అని నా తమ్ముడు మా ఇంటికి వచ్చి అడిగిండు, ఎట్లా కాదంట? సరే గాని రేపైతే అని రమ్మను, లీవు చూసుకుంటారు. సరే అక్క, రేపు పొద్దున్నే పంపిస్తా. పంపి పోయేస్తాం అక్క. మరి ఎటు పోతారా? రాక ఇంటికి వచ్చిల్లు, కొంచెం అన్నం నింపోల్లి. ఇప్పుడే తినచ్చినాం అక్క, కడుపు నిండా. ముందు పెళ్లి ఉంది కదా, పెళ్లిలో పప్పు అన్నం తిందాం. పప్పు అన్నం ఎందుకురా, మంచిగా మేకలు కోపిద్దాం. సరే అక్క, నువ్వు ఎట్లా అంటే అట్లా, కాదంటానా? సరే సరే పోయేస్తావురా. కవిత, నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటావని? అదేంద్ర అంత మాట అన్నావు?
నేను నిన్ను కాదని మా బావని ఎట్లా పెళ్లి చేసుకుంటా? మరి ఏంది మీ అత్తమ్మ వచ్చి పెళ్లి చేస్తా అంటుంది? ఏమోరా, వాళ్ళు వచ్చేదాకా అసలు నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అదే నాకు అర్థమైతలేదు. నువ్వే చెప్పు, ఏం చేద్దాం? కవిత, నువ్వు మీ అమ్మతో మాట్లాడు, మన ప్రేమ గురించి చెప్పే. నేనా? ఏమో, నాకు భయం అవుతుంది. నువ్వు వచ్చి మాట్లాడు కదా ఒకసారి. అమ్మో, పనునికి ఇచ్చి ఎవరు చేయరా, నువ్వే మెల్ల చెప్పి మన పెళ్లి చేసినట్టు చేయి. అట్లా నువ్వే అంటావు, ఇట్లా నేను అంటే మరి ఎట్లా చెప్పు? అయ్యో, ఏం చేద్దాం? మా బావ వచ్చినాక నేను ఎటన్నా పోతా బయటికి. పోతే చూసి ఆయన పోతాడు. లేదు, తర్వాత నన్ను చేయరా? ఆలోపు మెల్లగా చెప్పుదాం మా అమ్మకు. లేదు, నువ్వు మీ మమ్మీకి చెప్పాల్సిందే, చెప్తే మన పెళ్ళి అవుతుంది. లేకపోతే మా బావ వచ్చిన తర్వాత మా బావకి చెప్తా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. ఈ అబ్బాయి అట్లా ఒప్పుకోడు, ఈ అబ్బాయి కూడా అట్లా ఒప్పుకోడు అంతే. అయితే మరి పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతానవే? అసలు మాట మాట్లాడకో, నేను చచ్చిపోతా. అంత మాట అనుకురా, నువ్వు లేకపోతే నేను ఎట్లుంటా చెప్పు? లేదే, నువ్వు మీ అమ్మకి చెప్పాల్సిందే. ప్లీజే, నీకు దండం పెడతా, ప్లీజ్. ఏమోరా, నాకు భయం అవుతుంది. ఏం చేద్దామో నువ్వే చెప్పు. చెప్పేది ఏం లేదే, నువ్వే చెప్పాలి, లేకపోతే మన ప్రేమ విఫలం అంతే. అత్తమ్మా, అత్తమ్మా. ఎవరు? నేనత్తమ్మా, నీ మేనల్లుని. ఓ నువ్వారా? ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. సరే పగ్గడ కూసో. కవిత, మీ బావ వచ్చిండు, నీళ్ళు తీసుకురావే. చెప్పేంటిది? అంత మంచి అత్తమ్మా. ఏం సంగతులు? అంత బాగా అత్తమ్మా. మరి గిన్ని రోజుల తర్వాత వచ్చినావు, మీ అబ్బాయి అని అన్న రాలే, నువ్వన్న అప్పుడప్పుడు అత్తేంది? అంటే స్టడీగా అత్తమ్మా, ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది, ఇక దాంతో బిజీ అయిపోయినా. మీ అయ్యని అడిగితే మీ అయ్య ఏదో ఒకటి చెప్తాను, నువ్వు అడిగితే కూడా ఏదో ఒకటి చెప్తాను. గిట్లా అయితే ఎట్లా అల్లుడు? అవును కానీ నా బిడ్డ ఎట్లుంది, నచ్చిందా? నచ్చింది అత్తమ్మా. ఇతనాడు అత్తమ్మా? ఆడారా? ఆడు మా ఇంటి పనోడు. ఓహో, సరేగాని అత్తమ్మా, నాకు అమ్మాయి నచ్చింది, మరి నేను అమ్మాయికి నచ్చిన లేదో ఒకసారి అడగవా? నచ్చుడే ఉందిరా, మేన బావు గంట మెచ్చదా నిన్ను నా బిడ్డ. నేనేం చెప్తా అదే ఇంటదిరా నా బిడ్డ. సరే అత్తమ్మా, మనం వెళ్ళొత్తా. ఏ మీ అయ్య అత్త అన్న తినిపోతే నువ్వన్న తినిపోతే ఏమైతుందిరా? ఏ లేదత్తమ్మా, నేను మళ్ళీ ఒక రోజు వస్తా, అప్పుడు తింటా. సరే తీసుకో. సరే అత్తమ్మా. నువ్వు నాకు దూరం అయితన్నవారా, నువ్వు లేకుండా నేను ఎట్లుంటా? నువ్వు నాకు కావాలరా. కవిత, అమ్మా,
వాడు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అమ్మా. వాడు లేకపోతే నేను ఉండలేనమ్మా. ఈ విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేసిన, కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం రాలేదమ్మా. ఎట్లయినా నువ్వే మా ఇద్దరికి పెళ్లి చేయాలమ్మా. వాళ్ళు లేకపోతే నేను బతకలేనమ్మా. ఈ విషయం నాకు ముందే చెప్పాలి కానీ నేను నా తమ్మునికి మాట ఇచ్చిన, పిల్లగానికి కూడా నువ్వు నచ్చినవాట. ఇక మీ పెళ్లి జరగక తప్పదు. అత్తమ్మ, నాకు అమ్మాయి నచ్చింది కానీ మీ అమ్మాయి మనసులా నేను లేనత్తమ్మా. ప్రేమ విలువ తెలిసినున్నత్తమ్మా. మీ అమ్మాయి మనసులా నేను లేను. ఇగో ఈ ఎండి ఉన్నాడు, మీ అమ్మాయిని ఈ ఎండికి ఇచ్చి పెళ్లి చేయరు. చిన్నోన్వైనా పెద్ద మనిషి చేసుకొని అర్థం చేసుకున్న వాళ్ళు. సరే కానీ ఇప్పుడు వీళ్ళ పని సరే, మరి మీ మమ్మీ డాడీకి ఏమని చెప్తావు? మీరు మా అమ్మ నాన్న గురించి ఏం టెన్షన్ పడుకురు అత్తమ్మా, వాళ్ళ గురించి నేను చూసుకుంటా. వీళ్ళకు తొందరగా పెళ్లి చేయండి. నువ్వు మంచోని వాళ్ళు.